తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు బిడ్డ ఎమ్మెల్సీ కవితకు షాక్ మీద షాక్ తగులుతున్నటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఇటు కేసీఆర్ అట్లనే కేటీ రామారావు అట్లనే హరీష్ రావు కూడా దిక్కుతోచని పరిస్థితులలో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత దాదాపు అరెస్ట్ అయి 2 నెలలు పూర్తయిపోయినటువంటి పరిస్థితి. మార్చి 15వ తారీఖు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కవిత వాళ్ళ ఇంటికి వచ్చి మరి విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 14 గంటల సేపు కవితను నానా విధాలుగా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే లాకర్లు కానివ్వండి, లేకపోతే కవితకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్టాప్స్లు అన్ని కోణాలలో విచారణ చేసి కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసి డైరెక్ట్ రోజ్ ఎవెన్యూ కోర్టుకి సంబంధించినటువంటి స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. 14 రోజుల పాటు ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. దాదాపు ఆ 14 రోజులలో ఈడీ అధికారులు సుమారు ఒక 100 క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ 100 క్వశ్చన్స్లో కవితక అన్ని క్వశ్చన్స్ని కూడా దాటవేసేటటువంటి ప్రయత్నం చేసిందనే చర్చ కూడా వినబడ్డది. గతంలోనే కవితక ఈడీ ఆఫీస్కి పోయి 4th టైం, అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం పోయింది, బయటకు వచ్చింది, తర్వాత సెకండ్ టైం పోయింది, థర్డ్ టైం పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నన్ను 3rd డిగ్రీ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారు అంటూ కూడా సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 80% నేను మహిళను, మా ఇంటికి వచ్చి విచారణ చేయాలి, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, దయచేసి నన్ను మీరే కాపాడండి అంటూ కూడా సుప్రీంలో ఒక పిటిషన్ దాఖలు చేస్తే ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కవిత వాదనలు వినే ముందు మా వాదనలు కూడా వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఎమ్మెల్సీ కవిత అబద్ధాలు ఆడుతూ ఉంది, మేము అడిగేటటువంటి ప్రతి క్వశ్చన్ని కవిత దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి మీరు ఇచ్చిరా లేదా, క్యాష్ రూపంలో మీరు హవాలా రూపంలో డబ్బులు అందజేసినటువంటి మాట వాస్తవమా కాదా, సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తితో వాట్సాప్ చాటింగ్లు నిజమా కాదా, సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి బహిరంగంగా లేఖలు కూడా రాస్తా ఉన్నాడు. కవిత 15 కిలోల నెయ్యి ఒక దగ్గర పోయి ఇచ్చిరమ్మని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయి 15 కోట్ల రూపాయలు నెయ్యి రూపంలో కోడింగ్ లాంగ్వేజ్ త్రూ నాకు డబ్బులు ఇవ్వమని చెప్పింది. డిఫెండర్ వైట్ కార్లో పోయినా అంటూ కూడా సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి కుండలు బద్దలు కొట్టే విధంగా అనేక కోణాలలో తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత అరబిందో ఫార్మా ఎండి ఎవరైతే శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా అప్రూవర్గా మారిండు. కవిత నన్ను 20 కోట్ల రూపాయలు, దాదాపు 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది, నేను ఇవ్వకపోతే ఢిల్లీలో మద్యం దుకాణం బంద్ చేపిస్తా, లేకపోతే ఏదైతే నీకు సంబంధించినటువంటి అరవిందో ఫార్మా అనేటటువంటి కంపెనీ ఉందో మెడికల్కి సంబంధించినటువంటి కంపెనీ కూడా మూసేపిస్తా, లేకపోతే నీ పైన ఎంక్వైరీ చేపిస్తా, ఏసీపీ రైడ్ చేపిస్తా అంటూ, ఐటీ రైడ్ చేపిస్తా అంటూ కవిత నన్ను బెదిరించింది అనేటటువంటి కోణాలలో కూడా ఓవైపు అరుణ్ రామచంద్ర పిల్లయ్య ఆడిటర్గా ఉన్న వ్యక్తి బుచ్చిబాబు కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. తర్వాత అనేక కోణాలలో అనేక వ్యక్తులు కవితకు సంబంధించినటువంటి అంశంలో అందరూ కూడా ఓపెన్ అప్ అయిపోయారు. ఈడీ అధికారులు ప్రతి వ్యక్తిని విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేసిరు. అందరూ కూడా కవిత పేరే చెప్తా ఉన్నారు. ఎస్, కవితకనే ఢిల్లీలో ఉన్నటువంటి ఒబైరాయ్ హోటల్లో కూర్చొని మాతో మాట్లాడింది. సౌత్ గ్రూప్ అని చెప్పి కవితనే ఫామ్ చేసింది. ఈ సౌత్ గ్రూప్లో దాదాపు మేము 12 మంది ఉన్నాం. ఈ 12 మందిలో బుచ్చిబాబు అనేటటువంటి వ్యక్తి, ఈయన కీలకమైనటువంటి వ్యక్తి, అరుణ్ రామచంద్ర పిల్లయ్య అనేటటువంటి వ్యక్తి కీలకము, తర్వాత మాగుంట్ల రాఘవ అనేటటువంటి వ్యక్తి, తర్వాత అభిషేక్ బోయిన్పల్లి అని చెప్పి ఆయనే, వీళ్ళు 4 అట్లనే అరుణ్ రామచంద్ర పిల్లయ్య అనేటటువంటి వ్యక్తి కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. తర్వాత ఎవరు సమీర్ మహేంద్రు అని చెప్పుంటాడు. ఈ సమీర్ మహేంద్రు అనేటోడు ఎవరు, మళ్ళా ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి ఓనరు. ఈ ఇండో స్పిరిట్ కంపెనీలు సుమారు 15 కంపెనీలు ఉన్నాయి. 2014 తర్వాత వచ్చినటువంటి కంపెనీలు దాదాపు 13 కంపెనీలు ఉన్నాయి. 14 కంటే ముందు 2010లో ఒక కంపెనీ ఉంది, 2008 అనుకుంటా 8లో ఒక కంపెనీ ఉంది. అంటే జస్ట్ ఒక 2 కంపెనీలు మాత్రమే ఇండో స్పిరిట్కి సంబంధించి, అంటే మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు తెలంగాణ రాకంటే ముందు 2 మాత్రమే ఉన్నాయి. ఉద్యమ సమయంలో ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటైందో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయిందో, ఎమ్మెల్సీ కవిత ఆమె ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో కానివ్వండి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో కానివ్వండి, వాళ్ళ బాపు 2 దఫాలుగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 13 లిక్కర్కి సంబంధించినటువంటి కంపెనీలు కొత్తగా పుట్టుకొచ్చినాయి. ఇవన్నీ కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కంపెనీలు. దాదాపు అదే చెప్పిన ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ పాలసీలో కవిత కీలక పాత్ర ఉన్నది. కవితనే అరవింద్ కేజ్రీవాల్తో చెప్పిందట, ఇది ఢిల్లీ అనేది క్యాపిటల్ కాబట్టి ఇక్కడ మద్యం దుకాణాలు, గవర్నమెంట్ దుకాణాలు చిన్న ఉంటాయివా, తెలంగాణలో ఉన్నటువంటి నడుస్తా అదివా ఏడన్నా, ఢిల్లీ అంటే పెద్దగా ఉండాలి, తీస్మార్కాన్ ఉండాలని చెప్పి కవితక్క అరవింద్ కేజ్రీవాల్కు చెప్పడంతో అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఆయనతో చెప్పిండు,
ఆయన ఏం చేసిండు, ఆయన అక్కడ ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన మెల్లగా కవిత ట్రాప్లో పడ్డాడు. నిజమే కావచ్చు కవిత చెప్పేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆయన మెల్లగా ట్రాప్లో పడి సరే ఇవన్నీ చేంజ్ చేద్దామనేటటువంటి ఆలోచనతోటి మెల్లగా చేంజ్ చేసిండు. ఏం చేసిండు, ఆయన దాదాపు 25 రిటైర్ జోన్లుగా విభజన చేసిరు. 25 రిటైర్ జోన్లు అంటే ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తానీకు అనేది ఒకటి ఉన్నది. తర్వాత ఈ తానీకు లెక్క అంటే లిక్కర్ మార్ట్లు ఏదైతున్నదో క్యూ మార్టు, తానిక్ మార్టు, లేకపోతే వైన్ స్మార్ట్ అని చెప్పి ఒకటి కొంచెం స్మార్ట్ కంపెనీ లెక్క మంచిగా అద్దాలు పెట్టి ఆ అద్దాల లోపల మందు సీసాలు పెట్టి కనబడే విధంగా లోపల ఏసీలు గీసీలు పిడి చేయించి ఇప్పుడు మనం డీమార్ట్కు పోతేనో లేకపోతే రత్నదీప్ మాటలకు పోతే ఒక సంచి పట్టుకుని అదే మనకు ఒకటి ఇస్తారు, అది పట్టుకొని ఆ టిన్ పట్టుకొని క్యాన్ పట్టుకొని ఆ జాలీలు పట్టుకొని లోపల ఓడితోటే ఓ బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ ప్యాకెట్, ఒక నూనె ప్యాకెట్, ఓ డబ్బా మసాలా ఇవన్నీ వేసుకుంటాం కదా. ఇవన్నీ వేసుకొని మళ్ళీ వీడికి వచ్చి బిల్లు చేపిస్తాం కదా. సేమ్ ఇదే లిక్కర్ మాటలు తయారు చేసి రావడం. ఆ లిక్కర్ మాటలు ఏం చేసింది మెల్లగా ఈ 25 రిటైర్ జోన్లలో కవితకి ఏం చేసింది, మాకు ఒక 10 రిటైర్ జోన్లు కావాలని చెప్పింది అక్క. కానీ ఏం చేశారు ఇక్కడ వాస్తవానికి నార్మల్ వైన్ షాప్లు అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి వైన్ షాప్లు అయితే ఒక 10 వైన్ షాప్లు ఉంటే ఈ 10 వైన్ షాప్లకు ఏముంటుంది, టెండర్లు ఉంటాయి. ఆ టెండర్లు ఏంది 5 లక్షలు 10 లక్షలు టెండర్లు ఉంటాయి. ఈ లక్షల టెండర్లలో చిట్టిపాట తీస్తారు, అంటే చిట్టీలు తీస్తారు. అందరూ ఒక వైన్ షాప్కి ఒక 10 మంది టెండర్ వేసుకుంటే దాంట్లోకి వెళ్ళి లక్కీ డ్రా తీస్తారు. ఎవరి పేరైతే వస్తుందో వానికి టెండర్ దక్కినట్టు లెక్క, వాడే వైన్ షాప్ నడపాలి. మళ్ళీ ఇక్కడ ఏముంటుంది, జిఎస్టీ కట్టాలి. ఈ వైన్ షాప్కి జిఎస్టీ పన్నులు కట్టాలి, తర్వాత వ్యాట్ కట్టాలి. వ్యాట్ కూడా కట్టాల్సినటువంటి బాధ్యత వైన్ షాప్కి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేసిరు, జిఎస్టీ లేదు, వంకాయ లేదు, ఇదంతా మొత్తం గవర్నమెంట్ అంటే గిట్ల నడపాలి. కానీ వీళ్ళు 25 రిటైర్ జోన్లు మొత్తం కూడా జిఎస్టీ లేకుండా దాదాపు జిఎస్టీ 700 కోట్ల రూపాయలట జిఎస్టీ వీళ్ళు కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక్కొక్కడు 100 కోట్ల రూపాయలు కట్టాలి. అట్లా వీళ్ళు ఏం చేసిరు, 7 రిటైర్ జోన్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఇచ్చిన, అంటే మద్యం తయారీకి సంబంధించినటువంటి ఇండో స్పిరిట్ కంపెనీలు 2, ఇక మిగతా 5 ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అత్యంత సన్నిహితులకు ఇచ్చిరు. ఇండో స్పిరిట్ కంపెనీ మద్యం తయారీ ఏమో 2 చేస్తాయి, మిగతా ఈ 5 ఏదైతున్నాయో 5 లిక్కర్ మాటలు కవితకు సంబంధించినటువంటి బినామీలు నడుపుతారు. అంటే కవిత డైరెక్ట్ లేదు, ప్రత్యక్షంగా పాత్ర లేదు, కానీ కీలకమైనటువంటి కీరోల్ పాత్ర పోషించింది ఆమెనే. అంటే బ్యాక్ ఎండ్ నుండి మొత్తం కవితను నడుస్తుంది. ఏదైతే ఈ 7 రిటైర్ జోన్లు కవిత పేరు మీద వచ్చిందో ఈ 7 రిటైర్ జోన్ మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా. కవితకు 7 రిటైర్ జోన్లు వచ్చినాయి. ఢిల్లీకి సంబంధించి 25 మద్యం షాపులు ఉంటాయి, మద్యం షాపులు కూడా కావవి, మద్యం లిక్కర్ మార్ట్లు. ఈ లిక్కర్ మార్ట్లు కవిత పేరు మీద 7 వచ్చినాయి. ఈ 7లో లిక్కర్ మార్ట్లు 5, ఇక్కడ మద్యం తయారీకి సంబంధించినటువంటి స్పిరిట్ తయారీకి సంబంధించిన కంపెనీలు 2, 5, 6, 7. ఇక 7 అయితే ఈ 2 ఎవరు, సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తిది. సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి ఓనరు. ఇండో స్పిరిట్ కంపెనీ నుండి 2 లిక్కర్కి సంబంధించిన తయారీలు అయితే ఈ 5 లిక్కర్ మార్ట్లు కూడా ఎమ్మెల్సీ కవితకు నెలకు 30% వాటా, నెలకు 30% వాటా అంటే 30 కోట్ల రూపాయలు. అంటే మీరు లెక్కేసుకోండి, ఇక 5 లిక్కర్ మాటలకు వెళ్ళి కవితకు నెలకు 30 అంటే మీరు లెక్కేసుకుంటే దాదాపు కవితకు అటు ఇటు కాదు ఒక 700 కోట్లో లేదా 500 కోట్లో సంవత్సరానికి ఆమె 1000 కోట్లన్నా బయట పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే సుమారు కవిత ఆస్తి 1000 కోట్ల కంటే ఎక్కువనే ఉంటుంది, 1000 కోట్ల కంటే ఎక్కువ. ఆమె ఇంకెక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిందో, ఆమె ఇంకా దుబాయ్లో బూర్జ్ ఖలీఫాలో పెద్ద ఇల్లు కొన్నదనే చర్చ వినబడుతున్నది. ఆమెకు ఒకనొక టైంలో నిజంగా టు బీ జెన్యూన్ చెప్పులు గతి లేవు కవితకు. చెప్పులు గతి లేనటువంటి కవిత వాచ్ ఇవ్వాలి 20 లక్షల రూపాయలు. ఎమ్మెల్సీ కవిత ఆమె ఏం చెప్పింది ఏబిఎన్ రాధాకృష్ణతో, అంకుల్ నా దగ్గర డబ్బులు లేవు, తెలంగాణ జాగృతి నడపాలంటే డబ్బులు లేవు, స్కిల్ డెవలప్మెంట్ చేద్దామంటే డబ్బులు లేవు, నాకు ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ని ఒక ఫ్లాట్ని కుదోబెట్టుకున్నా అని చెప్పి కవిత చెప్పింది. ఈరోజు ఎక్కడ ఉన్నదండి కవిత? ఆమె చీరకే దాదాపు 2 లక్షల రూపాయలట. ఆమె కట్టుకున్న చీరకు 2 లక్షల రూపాయలు. మళ్ళీ ఈరోజు కట్టుకునేటటువంటి చీర రేపు కట్టుకోదు అక్క, ఈరోజు పెట్టుకునేటటువంటి గాజులు రేపు పెట్టుకోదు అక్క. అంటే ఇంత ఎక్స్పెన్సివ్ కవితక్క ఎట్లా మారింది, ఏ విధంగా ఇట్లా చేంజ్ అయింది? ఒకనొక టైంలో కవితక్క ఆమె కిరాయి ఇంట్లో ఉంటుండే, ఈరోజు నంది హిల్స్లో కవితకు సంబంధించినటువంటి ఇల్లు బంజారా హిల్స్లో ఎంత పెద్దది, సుమారు 120-130 కోట్లతో కట్టిందట ఇల్లు. అంటే ఇంత భయంకరమైనటువంటి పాత్ర పోసింది కవిత కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కోణంలోనే అనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఈ 5 రిటైర్ జోన్లో కవిత మామూలు దంద చేయలే. ఇవన్నీ కూడా ఈ 7కు సంబంధించినటువంటి జిఎస్టీలు దాదాపు 700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాలి. వీళ్ళు కట్టలే. తర్వాత ఏం చేసిండు, మనీష్ సిసోడియా అని చెప్పి ఈయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఎక్సైజ్ మినిస్టర్.
కవిత 7 రిటైర్ జోన్లకు 700 కోట్ల రూపాయల జీఎస్టీ కట్టాలి కదా. కవిత జీఎస్టీ కట్టొద్దు అంటే కవిత మాకు అత్యంత సన్నిహితురాలు కాబట్టి కవిత మాకు హెల్ప్ చేసింది. ఏడబడితే ఆడ గోవాలకి వెళ్ళి మందు తెచ్చుడు, అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి మందు తెస్తుంది కాబట్టి ఎట్నో ఉపాయం కట్టి ఏం చేసిరు, మెల్లగా కవిత జీఎస్టీ కట్టొద్దని చెప్పి కవితను జీఎస్టీ మాఫీ చేస్తే మరి మిగతా ఎవరైతే ఈ 18 మందో లేకపోతే 16 మందో 17 మందో వీళ్ళు మద్యం షాపులు ఉంటారు కదా, మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి 25 మందికి 25 మంది మీరు జీఎస్టీ కట్టనవసరం లేదు, ప్రైవేటీకరణ విచ్చలవిడిగా నడుపురి, దాంట్లో వాటాలు ఉంటే గవర్నమెంట్కి ఇరని చెప్పి అఫీషియల్గా మాట్లాడుకున్నారు వీళ్ళంతా. అంటే జీఎస్టీ వీళ్ళు గవర్నమెంట్ రూపంలో కాదు, ట్యాక్స్ రూపంలో కాదు, ఢిల్లీకి అంటే ఢిల్లీ వీళ్ళ సర్కార్కి ఏం చేయాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మద్యం షాప్లో ఒక 100 కోట్ల రూపాయలు మద్యం అమ్మాలనుకోరు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓ 100 కోట్ల రూపాయలు సంవత్సరానికో ఎట్లనో అట్లా ఉపాయం కట్టాలనుకుందాం. అనుకుంటే ఏమవుతుంది, మెల్లగా అంటే అన్నీ కలిపి వీళ్ళకి ఏం చేయాలా, వీళ్ళకి ఒక 30% లేదా 20% రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళాలి, అంటే 20 కోట్లు 30 కోట్లు ఇవ్వాలి. ఒక గిట్లు ఉపాయం కట్టిరు, జిఎస్టీ రూపంలో కాదు, డంపు తీసుకుపోయి గవర్నమెంట్కి ఇవ్వాలి. గిట్లా చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక గవర్నర్కి తెలిసింది, ఏది సిఎస్ రూపంలో చీఫ్ సెక్రటరీ రూపంలో తెలిస్తే గవర్నర్ ఏం చేసింది, మెల్లగా ఉపాయం కట్టి వీళ్ళని తీసి పడేసాడు. ఇదంతా కూడా కోర్టు దృష్టికి తీసుకుపోయిండు, కోర్టు సిబిఐ విచారణ చేసింది. సిబిఐ ఈడీ అనేది ఎందుకంటే మద్యానికి సంబంధించి ఇండో స్పిరిట్ సంబంధించినటువంటి ఐ మీన్ ఈడీ కూడా చాలా క్లియర్ కట్గా అనేక కోణాలలో ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తే కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధినేత వాళ్ళ బిడ్డ గారల పట్టి మన ముద్దుల కవితక్క. ఇదంతా ఒక ప్రీ ప్లాన్ స్కెచ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తుండు కేసీఆర్ సారు, మెల్లగా మాట్లాడుతూ ఉన్నాడు మోదీతో అమిత్ షాతో, ఎందుకంటే మళ్ళీ బీజేపీ ఫామ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది సెంట్రల్లో. సో కవితను బయటికి తీసుకొచ్చేటందుకు ఓవైపు అమిత్ షాతో ఓవైపు మోదీతో మంతనాలు జరుపుతున్నాడు సారు. ఈరోజు కేటీ రామారావు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను కలవబోతున్నాడు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఎందుకంటే కవితకు సంబంధించి ఈ నెల 29వ తారీఖు జనరల్ బెయిల్ పిటిషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి కవిత పేరు మీద దాదాపు 8,000 పేజీల ఛార్జ్షీట్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఈ ఛార్జ్షీటు పరిగణంలోకి తీసుకుందామా వద్దా అనేటటువంటి ఆలోచనతో 29వ తారీఖు బెయిల్కి సంబంధించిన అంశం, ఈ ఛార్జ్షీట్కి సంబంధించినటువంటి అంశం ఫైనలైజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఛార్జ్షీట్ కనుక సక్సెస్ అయితే, ఈ 8,000 పేజీల ఛార్జ్షీట్ కనుక ఓపెన్ అయితే కవిత దాదాపు 3 సంవత్సరాలు జైల్లోనే ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. ఎందుకంటే కవిత ఒప్పుకుందంటూ కూడా వినబడుతున్న అంశం, కవిత అప్రూవ్గా మారిందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. కాబట్టి కేటీఆర్ సారు ఈరోజు ఎమ్మెల్సీ కవితతో మాట్లాడుతున్నాడు అనే చర్చ వినబడుతున్నది. ఈ నెల దాదాపు 15వ తారీఖు లేదా 20వ తారీఖు కవితకు బెయిల్ రావచ్చు అంటూ కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న కలిసినప్పుడే చెప్పిండట, ఈ నెల 10 లేదా 15కు నీకు బెయిల్ వస్తుంది, నువ్వు టెన్షన్ పెట్టుకోకు, ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాదంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న కలవనికి పోయినప్పుడు కూడా కవితక్కతో చెప్పే ప్రయత్నం చేసినట్టు ఒక చర్చ వినబడ్డది. కాబట్టి ఈరోజు కేటీఆర్ కూడా కవితక్కను కలవబోతున్నాడు అనే చర్చ వినబడుతున్నది. ములాఖతు తీసుకొని ఈరోజు కవితతో దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు అనేటటువంటి ఒక కోణం వినబడుతున్న పరిస్థితి. చూడాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి కోణాలలో ముందుకు పోతారనేది. మొత్తానికైతే అడ్డంగా దొరికిపోతా ఉంది అక్క, అడ్డంగా దొరికిపోయింది. వాళ్ళు అడిగినటువంటి దాదాపు 20-30 క్వశ్చన్స్లో కవితక్క కొన్ని క్వశ్చన్స్కి కీలకంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినట్ట. 10 క్వశ్చన్స్ కవిత తప్పు ఒప్పుకుందంటూ కూడా వినబడుతున్నటువంటి చర్చ. సో ఈ తప్పుకు ఎలాంటి శిక్ష పడుతుందనేటటువంటి టెన్షన్ మాత్రం ఓవైపు కేసీఆర్ కేటీఆర్లో కనబడుతున్నటువంటి పరిస్థితి.